చేసిన ఇంకా చేయాలి అనిపించేటువంటి మనస్తత్వం ఈరోజు రాజకీయ నాయకుల్లో కూడా వచ్చింది. అది ఒక రకంగా మంచిదే అని అనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు మీరు అనుకుంటారు కదా సార్, అంటే మీకు 2040 నాటికి కిషన్ రెడ్డి గారు మన భారతదేశం ఒకలా ఉండాలని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకున్నారు. ఆ లక్ష్యం ఏంటో మేము తెలుసుకోవచ్చా? నేను ముందుగా పార్టీలో చేరినప్పుడు మనం చెప్పడానికి ఆ రకంగా నాకు ఏ రకంగా లేదు. ఒక సిద్ధాంతం కోసం పనిచేశాను, జాతీయ భావజాలం కోసం పనిచేశాను. ఆ రోజు పార్టీలో చేరాను. నిజంగా దేశం ఈ రకంగా అభివృద్ధి చెందాలని అవగాహన కూడా నేను విద్యార్థిగా ఉన్నాను కాబట్టి అంత స్థాయిలో నేను ఆలోచన చేసుకుని పార్టీలో చేరాను వాస్తవంగా. కానీ ఇప్పుడు మనము మోడీ గారు, మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. గతంలో మనం చూస్తున్నాం, మన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరిపోయాయి. ఇంకా మన దేశము టార్గెట్ కూడా లేదు. ఎక్కడ పోతున్నాము, ఎటు పోతున్నాము, మన లక్ష్యం ఏంటి, మన టార్గెట్ ఏంటి, ఏ దిశ నిర్దేశం ఏది లేదు. అందుకే మోడీ గారు ఇప్పుడు ఒక నిర్దేశం ఇచ్చారు. 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ 2047 2047లో మనం చేసుకోబోతున్నాం. 2047 15 ఆగస్టుకు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ చేసుకుంటాం. ఆ 100 సంవత్సరాల పండుగ అంటే కమింగ్ 25 ఇయర్స్లో మనమందరం రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎక్కడే చేస్తున్నప్పుడు కూడా మన లక్ష్యం అంతా కూడా మనది కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. అన్ని రంగాల్లో ఎమర్జ్ కావాలి. అది సినిమా రంగంలో కావచ్చు, మీడియా రంగంలో కావచ్చు, మహిళా సంక్షేమంలో కావచ్చు, రైతు సంక్షేమంలో కావచ్చు, దేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కావచ్చు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలను పైకి తీసుకురావడం కావచ్చు. ఇవన్నిట్లో కూడా మనము ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యి అభివృద్ధి చెందిన దేశాల లిస్ట్లో నా భారతదేశం కూడా ఉండాలనేది మోడీ గారి లక్ష్యం. కాబట్టి ఈరోజు నాకు కూడా అదే లక్ష్యం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ పార్టీ ఉన్నప్పటికీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ అందరం కూడా ఆ దిశలోనే ఆలోచన చేసి దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. నా దేశం కూడా ఇతర దేశాలతో ముందు తల ఎత్తుకొని నిలబడాలి అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో రావాలి. ఆ లక్ష్య సాధనలో మనం అందరం కృషి చేయాలనేది నా కోరిక. అంటే బీజేపీ మన ఇండియాను హిందూ దేశంగా తయారు చేయబోతోందా? హిందూ దేశమే మనది, తయారు చేయడం ఏం అవసరం లేదు. మెజార్టీ ప్రజలు హిందువులు ఉన్నారు ఇక్కడ. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు లేరు. మిగతా మతస్థులు అనేక దేశాల్లో ఉన్నారు. ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, ఇస్లాం ఆధారంగా పరిపాలించే దేశాలు ఉన్నాయి. అదేవిధంగా క్రిస్టియన్ దేశాలు, బైబిల్ ఆధారంగా పరిపాలించేటువంటి దేశాలు ఉన్నాయి. కానీ హిందూ దేశానికి మరెక్కడ మనకు ఒకటే ఇదే దేశం. ఇక్కడ నుంచి నువ్వు పాకిస్తాన్కి వెళ్ళినా, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా హిందుత్వం గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మన దేశం హిందుత్వంతో కూడినటువంటి దేశం, హిందూ భావజాలంతో కూడినటువంటి దేశం, హిందూ దేశం ఇది. దీన్ని మనము సెక్యులర్ పేరుతోటి అనేక రకాలుగా మన యొక్క దేశాన్ని చిన్నభిన్నం చేశాం. కానీ వాస్తవంగా ఇది హిందూ దేశం ఇది.